హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మీ అందరికీ ఒక మంచి యూస్ఫుల్ వీడియో చేయాలని చేస్తున్నానండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వన్ సైడ్ పాదం యూస్ చేసి బ్లౌజ్ కి పైపింగ్ అనేది చేస్తున్నారు కదండి. అలా కాకుండా ఈ మధ్య కాలంలో మొత్తం అందరూ కూడా నార్మల్ పాదం మీదే బోటిక్ లెవెల్లో పైపింగ్ వచ్చేటట్టు చేయాలి అని అనుకుంటున్నారు కదా. సో అలా చేయాలి అని అనుకుంటే ఈ చిన్న ట్రిక్ అయితే కంపల్సరీ తెలుసుకోవాలండి. లేదు అంటే నార్మల్ పాదం మీద ఈ సెట్టింగ్ చేయకుండా అయితే అంత అందంగా అయితే పైపింగ్ అనేది రాదండి. సో అది ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు ఇది నార్మల్ మనం బ్లౌజ్ ఎలాగైతే కుడతామో అలా ఉందండి ప్లేస్మెంట్ అనేది ప్రెజర్ ఫుట్ది. సో ఒకసారి చూడండి, ఈ నీడిల్ పాదం ఉంది కదండి, ఇది ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ దగ్గర ఈ చిన్న హోల్ అనేది ఉంది కదండి. ఇది నీడిల్ కి సెంటర్ ఉందండి, పాదానికి సెంటర్ ఉంది, చూస్తున్నారా? ఒకసారి బాగా చూడండి. ఈ పాదానికి ప్రెజర్ ఫుట్ ఏదైతే ఉందో హోల్ అనేది సెంటర్ కు ఉంది కదా, అలా సెంటర్ కు ఉంటే కనుక పైపింగ్ వేస్తే అంత అందంగా రాదండి. సో ఇప్పుడు దీన్ని ఒక చిన్న సెట్టింగ్ అనేది చేసుకోవాలి. చాలా మంది చూడండి ఇలా పాదాన్ని ఇలా కొడుతున్నారు. మనం అంటే ఈ సిజర్ తో ఇలా చేయడం వల్ల ప్రెజర్ ఫుట్ అనేది డ్యామేజ్ ఉంటుందండి గ్రాడ్యువల్ గా మనం చేసే కొలది. అలా కాకుండా ఇక్కడ ఒక స్క్రూ అనేది ఉంటుందండి ప్రతి ఇలాంటి జూకి బ్రదర్ ఇలాంటి మిషన్స్ కి, ఇండస్ట్రియల్ మిషన్స్ కి అయితే ఇక్కడ ఒక స్క్రూ అనేది ఉంటుంది. ఇది క్యాప్ తీయగానే ఈ స్క్రూ అనేది మనం నీడిల్ అనేది కిందకి పెట్టి స్క్రూ అనేది లూజ్ చేయాలండి. ఎప్పుడు కూడా నీడిల్ పైకి ఉండి మనం చేయకూడదు. సో అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నీడిల్ దించిన తర్వాత ఈ స్క్రూ అనేది మనం లూజ్ చేసి, చూడండి ఇక్కడ ఈ పాదం అనేది జరుగుతుంది కదా, అలా స్క్రూ లూజ్ చేసిన తర్వాత ఈ పాదం అనేది ఇలా మనకు ఎలా కావాలంటే అలా కదులుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా, అంటే మనం ఇప్పుడు ఈ పాదం ఇలా సెంటర్కి ఉంది కదండి, కొంచెం నీడిల్ నుంచి ఇలా మనం జరుపుకోవాలన్నమాట. జరుపుకొని అప్పుడు టైట్ చేయాలండి. టైట్ చేసిన తర్వాత క్యాప్ పెట్టేసి ఇప్పుడు మనం ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉందా లేదనేది చూడాలి. ఇక చూడండి, నీడిల్ హోల్ పాదం అనేది నీడిల్ హోల్కి సెంటర్లో లేదండి, సైడ్కి ఉంది. ఇక్కడ చూడండి, నీడిల్ దించుతున్నాను కదా, ఒకసారి చూడండి. అంటే ఇక్కడ కరెక్ట్ గా వారికి ఉందన్నమాట, ఇటు సైడ్ గ్యాప్ ఎక్కువ ఉంది. సో అలా ఉంటేనే మనకి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది సెంటర్ లో వస్తుంది అన్నమాట అందంగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం బ్లౌజ్ కి వేస్తాం కదా పైపింగ్, ఇది పైపింగ్ కి క్లాత్ తీసుకున్నానండి. మనం ఎంతైతే పైపింగ్ పొడవు కావాలో అంతా మనం క్రాస్ లో కట్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా క్రాస్ లో కట్ చేసుకుంటే చాలా అందంగా వస్తుంది డోరీ కానీ పైపింగ్ కానీ. సో ఇలా ఈవెన్ గా మనం కట్ చేసుకోవాలి పైపింగ్ కి. ఇలా బ్లౌజ్ మనకు థ్రెడ్ సరిపోతుందా లేదా అనేది ఇలా ఈ పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకోవాలండి. మనకు కావాల్సినంత, బ్లౌజ్కి కావాల్సినంత ఒకసారి మెజర్ చేసేసుకుంటే సరిపోతుంది. బిఫోర్ మనం పైపింగ్ రెడీ చేసుకునే ముందు మనం బ్లౌజ్కి సరిపోతుందా లేదా అనేది ఒకసారి ఇలా కొలుచుకుంటే సరిపోతుంది అన్నమాట. అంటే ఆల్రెడీ పైపింగ్ వేయడం వచ్చిన వాళ్ళకైతే ఓకే అండి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో అనేది. సో జాగ్రత్తగా చేయండి. ఫస్ట్ టైం అనేది రాకపోవచ్చు, ఒక 3-4 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా వస్తుందండి. సో ఇప్పుడు ఇది ఏదైతే మనం కట్ చేసుకున్నామో అది ఆ థ్రెడ్ క్లాత్ సరిపోతుందా లేకపోతే ఎక్స్ట్రా పడుతుందా అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇదైతే ఇంత ఉందండి, కానీ సరిపోతుంది, క్రాస్లో ఉంది కదా. సో మనం ఇప్పుడు వేద్దాము. సో ఇక్కడ కూడా మీరు చిన్న ట్రిక్ అనేది ఫాలో అవ్వాలండి చేస్తున్నప్పుడు. ఇది నార్మల్ సాదా పైపింగ్ అంటారండి. ఇక్కడ మనం ఇలా పెడుతున్నాం కదా, పెట్టిన తర్వాత 1/4 అనేది మనం ఫోల్డ్ చేయాలండి, ఎక్కువ ఫోల్డ్ చేయకూడదు. ఇలా 1/4 ఫోల్డ్ చేయాలి కరెక్ట్గా. ఇక్కడ చూడండి,
ఎగ్జాక్ట్గా థ్రెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ. ఇది మనం కుడుతున్నప్పుడు మీరు ఫాలో అవ్వాల్సింది ఒక చిన్న ట్రిక్ అండి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇలా 1/4 పెట్టాం కదా థ్రెడ్ పట్టుకొని, దీన్ని థ్రెడ్ లాగకూడదండి, క్లాత్ అనేది ఇలా లాగాలండి. ఇలా లాగితే గనక మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు చిన్నది కొంచెం ముందుకు వచ్చింది కదా అండి, ఇక్కడ కూడా ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ కూడా పట్టుకొని లాగాలన్నమాట. అలా లాగితే చాలా సన్నంగా వస్తుందండి. అదొక చిన్న ట్రిక్ అనేది ఫాలో అయితే మనకి చాలా క్వాలిటీగా వస్తుందండి. ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా మనం పట్టుకొని లాగుతూ కుట్టాలండి. చూడండి ఎంత సన్నంగా వస్తుందో. సో నార్మల్గా అనేది లాగకుండా కుడితే అనేది ఆ స్టిఫ్నెస్ అనేది రాదండి. సో అందుకని మనం ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కూడా క్లాత్ని పట్టుకొని లాగాలండి. లాగితే ఈవెన్గా వస్తుంది అన్నమాట. సో ఇలా లాగుతూ మనం కరెక్ట్గా థ్రెడ్ పక్కనే నీడిల్ టు నీడిల్ మనం స్టిచ్ చేసుకోవాలండి. అలా స్టిచ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు ఇలా వచ్చింది కదా, చూడండి ఎంత బాగానే ఇలా వచ్చింది. థ్రెడ్ పక్కనే స్టిచ్ పడింది కదా. అలా పడాలి అంటే మనం ఇప్పుడు ముందుగా బిఫోర్ చెప్పాను కదండి ట్రిక్ అనేది, ఆ ట్రిక్ మీరు ఫాలో అయితే కంపల్సరీగా వస్తుందండి. సో ఇప్పుడు మనం బ్లౌజ్కి యాడ్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్కి కూడా మీరు రైట్ సైడ్ యాడ్ చేసుకోవాలండి. ఇది బ్లౌజ్ కదండి, రైట్ సైడ్ కదా. సో ఇలా పెట్టి, ఇది రాంగ్ సైడ్ చూడండి, ఇలా ఉంది కదా, ఇది ఇటువైపు ఉండాలి. ఇలా పెట్టి కరెక్ట్గా మళ్ళీ సేమ్ కిందకి ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలాగే స్టిచ్ చేయాలండి. ఇది చేసేటప్పుడు మాత్రం బాడీని అనేది అస్సలు లాగకూడదండి. బాడీని ఎప్పుడైతే మనం బ్లౌజ్ని లాగుతామో పైపింగ్ అనేది కరెక్ట్గా రాదండి. సో బాడీని మనం అస్సలు లూజ్గా పంపించాలి. స్టిచ్ చేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ స్లోగా, అంటే మనం నేర్చుకునే పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా అనేది మనం స్టిచ్ చేయకూడదు. స్లోగా 1 by 1 కరెక్ట్గా వారినే పడేటట్టు చేయాలన్నమాట. సో ఇది ఏదైతే జాయింట్స్ ఫ్రంట్ టు బ్యాక్ జాయింట్స్ ఉన్నాయి కదండి, ఈ జాయింట్స్ అనేది ఫ్రంట్కి ఇలా పెట్టకూడదు, ఇలా బ్యాక్కి పెట్టుకోవాలి. పెట్టుకొని మనం పైపింగ్ కూడా ఎక్కువ వెడల్పులో పెట్టేయకూడదండి. అలా పెట్టేస్తే బాడీ అనేది టర్నింగ్కి ఈజీగా రాదనమాట. టర్నింగ్ అనేది సరిగ్గా రాదు, ఉగ్గుగా వస్తుంది. సో 1/4 అనేది కంపల్సరీగా మనం కచ్చా పెట్టాలి. చూస్తున్నారా నేను ఎలా అయితే పెడుతున్నానో, ఇలా అయితే పెట్టేయకండి. కరెక్ట్గా 1/8 పెట్టి పైపింగ్ అనేది యాడ్ చేయాలి. ఎక్కువ పెడితే బాడీ పైపింగ్ టర్నింగ్లోని ప్లెయిన్గా రాదండి, కొంచెం ఉగ్గులుగా వచ్చేస్తుంది. అదొకటి కూడా మనం తెలుసుకోవాలి. చూడండి నేనైతే బాడీని అస్సలు బ్లౌజ్ని లాగట్లేదండి, పైపింగ్నే టర్న్ చేస్తున్నాను స్లోగా. ఎగ్జాక్ట్గా మనం పైపింగ్ని స్ట్రెచ్ చేయొచ్చు కానీ బాడీని అస్సలు స్ట్రెచ్ చేయకూడదండి. చూడండి ఎలా సైడ్ వార్నే వేస్తున్నాను స్టిచ్. ముందు మనం ఎక్కడైతే వేసామో సేమ్ అక్కడే వేస్తున్నాం. సో ఈ టర్నింగ్స్ ఉన్నాయి కదండి, ఇలా కర్వ్స్ ఉన్నాయి కదా, ఈ కర్వ్ దగ్గర కూడా మనం పైపింగ్ని టర్న్ చేసుకుంటూ యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా అందంగా వస్తుంది. పెడుతున్నప్పుడు కూడా చూడండి కరెక్ట్గా 1/4నే నేను ఖర్చు ఇచ్చి పంపిస్తున్నాను అనమాట పైపింగ్. మళ్ళీ ఫ్రంట్ టు బ్యాక్ జాయింట్ వచ్చింది కదండి, ఈ జాయింట్ అనేది బ్యాక్ సైడ్కే పెట్టాలి, అస్సలు ఫ్రంట్ వైపు పెట్టకూడదు. అంతే కాదండి, ఏ ఫ్రంట్ టు బ్యాక్ యాడింగ్స్ జాయింట్స్ వచ్చినా సరే బ్యాక్ సైడ్కే పంపించాలి, ఫ్రంట్ వైపుకి అస్సలు ఉంచకూడదు. చూడండి
ఈ కర్వ్స్ ఉన్నాయి కదండి ఫ్రంట్ కూడా, ఈ కర్వ్స్ దగ్గర కూడా నేను అసలు బాడీని ఏమాత్రం లాగకుండా పైపింగ్ని ఫ్రీగా ముందుకు పంపిస్తున్నాను అన్నమాట. ఇలా సో ఇలా యాడ్ చేసేసుకున్నాం కదండి పైపింగ్ అంతా మొత్తం. చూడండి టర్నింగ్ అనేది ఎంత రౌండ్ అనేది ఇలా ఎంత బాగా కూర్చుంటుందో. సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. ఏమైనా మనం అంటే ఎడ్జ్ని ఏమైనా స్టిచ్చింగ్ చేసేసినట్లయితే మళ్ళీ ఊడిపోతుంది కదండి, అలా ఒకసారి చెక్ చేసుకోవాలి అలా ఎడ్జ్ని ఏమైనా చేసామా అనేది. సో ఇప్పుడు ఈ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇలా చిన్న చిన్న నాట్స్ అనేవి పెట్టుకోవాలండి. పెట్టుకుంటే చాలా ఈజీగా టర్న్ అవుతుంది అన్నమాట పైపింగ్ అనేది. ఇలా క్రాస్లో పెట్టి ఇలా క్రాస్లోని మనం నాచెస్ అనేది పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా నేను ఎలా అయితే క్రాస్లో పెడుతున్నాను సేమ్ అలా. సో ఇక్కడ ఎక్కడైతే కర్వ్స్ ఉంటాయో అక్కడ ప్రతి దగ్గర పెట్టాలండి. అంటే బ్యాక్ నెక్ ఒకటే కదా అని అనుకోకూడదు, ఫ్రంట్ కూడా మనకి కర్వ్ ఉంటుంది కదా అక్కడ కూడా సేమ్ క్రాస్లో పెట్టుకోవాలన్నమాట. అలా అయితే పైపింగ్ అనేది ఈజీగా అందంగా అనే టర్న్ అవుతుంది అన్నమాట. సో ఇటువైపు కూడా అయిపోయింది కదా. ఇలా నాచెస్ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఇది ఉంది కదండి ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఇలా 1/4 ఇలా 1/4 ఇలా ఫోల్డింగ్ చేసి ఇది ఏదైతే ఉందో ఇలా సేమ్ యాస్టిక్స్ ఫోల్డింగ్ ఇలా 1/4 సేమ్ మళ్ళీ అలానే ఎడ్జ్నే పైపింగ్ ఎడ్జ్నే మనం ఇలా పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈవెన్గా కరెక్ట్గా ఈవెన్గా వచ్చేటట్టు మనం పైపింగ్ మడత పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. అంటే చూడడానికి చాలా అందంగా ఉంటుందండి పైపింగ్ అనేది. ఇలా వేస్తే గనక మనం కస్టమర్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఎక్స్ట్రా అడిగినా కస్టమర్ ఇవ్వడానికి ఇష్టపడతారండి. ఎందుకంటే మన వర్క్ అనేది అంత క్వాలిటీగా అంత అందంగా కనిపిస్తుంది కాబట్టి కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు అన్నమాట. చూడండి చూసారా ఇలా రావాలన్నమాట ఈవెన్గా. సో ఇక్కడ ఇలా టర్నింగ్ కర్వ్ దగ్గర ఎప్పుడు కూడా స్ట్రెచ్ చేయకూడదండి, లాగకూడదు. లాగితే కనుక ఫినిషింగ్ అనేది పోతుంది. ఇదే కాదండి ఏ క్లాత్ మీద మనం ఏది కుట్టినా సరే స్ట్రెచ్ అనేది చేయకూడదు. స్ట్రెచ్ చేస్తే క్వాలిటీ అనేది రాదు. చూసారా మీకు పైపింగ్ కనిపిస్తుందా అండి పాదం మిడిల్లో ఎలా ఉందనేది. ఈ మిడిల్లో ఇలా పాదం ఈ పాదం మధ్యలోని పైపింగ్ కనిపిస్తేనండి ఈ క్వాలిటీ అనేది వస్తుంది. అలా కనిపించాలి అంటే ఇందాక నేను చెప్పాను కదండి స్క్రూ అనేది కొంచెం లూజ్ చేసి పాదం అనేది కొంచెం జరిపితే ఈ సెట్టింగ్ అనేది దొరుకుతుంది. అలా చేయకుండా నార్మల్ పాదం మీద మనం నార్మల్ పైపింగ్ వేసేయచ్చు అని చేస్తే కనుక ఈ క్వాలిటీ అనేది రాదండి. పైపింగ్ వేయడం అనేది వస్తుంది కానీ ఇంత అందంగా క్వాలిటీ అనేది రాదు. అది ఒక్కసారి మీరు ట్రై చేయాలి. అలానే స్టిచ్ చేసిన వెంటనే మనం ఇప్పుడు చేస్తున్నాం కదా ఇప్పుడే వచ్చేయాలంటే అవ్వదు. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా. సో ప్రాక్టీస్ చేస్తే మంచిగా మీకు క్వాలిటీగా పైపింగ్ అనేది చేయడం వచ్చేస్తుంది. 1 or 2 టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు, తర్వాత అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. సో ఇదిగోండి. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీనికి ఇలా టర్న్ చేయాలి. సో బ్యాక్ సైడ్ ఏమైనా
ఎడ్జెస్ ఉంటే కట్ చేసుకోవచ్చు అండి. యాక్చువల్గా అయితే ఎడ్జెస్ ఉంటే కనుక మీరు కట్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇది కరెక్ట్గా యాడ్ అయిందా లేదా చూసుకొని ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ అనేది మనం కట్ చేసుకోవచ్చు. కట్ చేసే ముందు మీరు ఒకసారి ఈ నాచెస్, ఈ చివర్లు ఉంటాయి కదండి సిజర్కి, ఇవనేవి క్లాత్కి తగిలి కట్ చేయడం రాకపోతే బ్లౌజ్ కూడా కట్ అయిపోతుంది ఒక్కొక్కసారి. సో అలా కాకుండా చాలా జాగ్రత్తగా స్లోగా మీకు అలవాటు అయినంత వరకు స్లోగా కట్ చేయండి, కొంచెంగా. సో అంటే టైం అయిపోతుందనో లేకపోతే ఫాస్ట్గా అయిపోవాలనో మీరైతే మాత్రం దీన్ని చేయొద్దు. ఇలా చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్లౌజ్ కూడా కట్ అయిపోతుంది కాబట్టి కొంచెం స్లోగా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఇలా కట్ చేయాలన్నమాట. ఈ ఎడ్జ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసి తీస్తేనే ఫినిషింగ్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఈ రా ఎడ్జెస్ అనేవి చూసారా తీసేసాను. ఇలా తీసేసిన తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసి ఇలా బ్యాక్ సైడ్ పెట్టేయాలన్నమాట. సో స్టార్టింగ్ కొంచెం బ్యాక్ టక్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ టక్ అనేది కంపల్సరీ అండి, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఇలా అయిపోయింది కదా, బ్యాక్ టక్ చేసాం కదా అండి. చేసిన తర్వాత ఇది ఇలా టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా 1/4 వేసేయాలన్నమాట. ఇలా కొంచెంగా 1/4 కరెక్ట్గా. 1/4 వేసేటప్పుడు కూడా ఈ పైపింగ్ ఆనుకొని 1/4 పాదం అనేది రావాలండి. అలా వస్తే ఈవెన్గా అంత ప్లేస్ అంటే బ్లౌజ్ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెవెల్లో కనిపిస్తుంది స్టిచ్ అనేది. అలా కనిపిస్తే ఇంకా పర్ఫెక్ట్గా అందంగా క్వాలిటీగా కనిపిస్తుంది కస్టమర్కి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు. సో కొంచెం టైం, కొంచెం పేషెన్స్ ఉంటే క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అంటే చాలా ఫాస్ట్గా కుట్టేయాలని ట్రై చేస్తారు. సో అలా కన్నా క్వాలిటీగా స్టిచ్ చేయాలని ట్రై చేయండి. చూడండి, నేను ఎక్కడ కూడా మీకు బ్లౌజ్ అనేది నేను లాగట్లేదు. ఎలా అయితే ఉందో అలానే కొంచెంగా స్టెప్ బై స్టెప్గా స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. చూసారా, ఫ్రంట్ కూడా ఈ రౌండ్ ఇలా ఎప్పుడు చేయొద్దండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ వచ్చేటప్పటికి మాత్రం హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రౌండ్ అనేది ఇలానే తిప్పాలి. ఇలా ఎప్పుడైతే మీరు లాగి స్టిచ్ చేస్తారో అప్పుడు ప్రాబ్లం వస్తుంది క్వాలిటీ అనేది. నేను చూడండి ఈ వేలతో ఇలా పెట్టి ఇలా టర్న్ చేస్తున్నాను. టర్న్ చేసి జస్ట్ ఆ కర్వ్ని తిప్పుతున్నాను అన్నమాట. అంతేగాని నేను ఎక్కడ కూడా బ్లౌజ్ని లాగలేదు కదా. సో ఇప్పుడు చూడండి ఫుల్గా కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ అయితే. చూడండి పైపింగ్ అనేది ఎంత అందంగా వచ్చింది కదా. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో నార్మల్ పాదం పైన మీకు ఇంత అందంగా రావాలి అని అనుకుంటే కనుక నేను ఫస్ట్ చెప్పిన ఈ ట్రిక్ అనేది మీరు ఫాలో అయ్యి ట్రై చేస్తే కనుక డెఫినెట్గా మీరు ఇంతే క్వాలిటీగా నేర్చుకోగలుగుతారు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మీకేమైనా డౌట్స్ ఉండి కావాలి అని అనుకుంటే కనుక ఒక కామెంట్ అయితే చేయండి. నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.